మొన్న అనుకున్నట్టే బాలుకి నిజం చెప్పారు. అది వాళ్ళు వద్దన్నారు, ఇంట్లో ఉండొద్దని. సో బాలు వాళ్ళ నాన్నతో అంటాడు, ఇంత అవసరం ఏముంది, నువ్వు ఒక్క మాట ముందే చెప్పుంటే నేను వెళ్ళిపోయేవాడిని కదా అని. ఇదంతా కొంచెం ఎమోషనల్గా క్రియేట్ చేశారు. సో కొంచెం వీక్ ఉన్న వాళ్ళైతే ఏడుస్తారు. అది అలా ఉంటే ఇక నెక్స్ట్ బాధపడుతూ బాలు ఏడుస్తాడు. కంట్లో ఆ రెడ్నెస్ కనిపిస్తుంది. మీనా వచ్చి బాలుకి సపోర్ట్గా ఉంటుంది. ఆ మనోజ్ని ముక్కు మీద గుద్దాలనిపించింది, ఎందుకంటే పల్లెకిలిచ్చి ఇలా నవ్వుతాడు. శృతి మంచిదో చెడ్డడో అర్థం కావట్లేదు. లైక్ బాలుకి సపోర్టివ్గా మాట్లాడుతుంది, బట్ రోహిణి మాత్రం సపోర్ట్ చేయదు, అగెన్స్ట్గానే మాట్లాడుతుంది. మేము ఇస్తామన్నాం కదా డబ్బులు, అందులో మీనాతో అంటుంది, మేము కూడా ఇస్తామన్నాం కదా మీరు తీసుకోలేదు అంటుంది. బాలు బాధపడుతూ ఆ మాట అంటాడు, నువ్వు చెప్తే వెళ్ళిపోయేవాడిని కదా, నువ్వు రాత్రి నుంచి బాధపడడం ఎందుకని నాన్నతో చెప్తాడు. ఏంటి ఫస్ట్ టైం ప్రభావతి కొంచెం బాధపడుతున్నట్టు కొడుకు మీద, మా తప్పు లేదు వాళ్ళు వెళ్ళమన్నారు అంతే అని చెప్తుంది. దాని తర్వాత ఇంకా లోపలికి వెళ్తారు. ఈ లోపల వాళ్ళ ఫ్రెండ్ వచ్చి చైన్ ఇస్తాడు. ఈ లోపల వాడు ఎంతో గిచ్చుతాడు. సో అది ప్రూఫ్ అంట. ఈ రోజుల్లో ఎవడైనా గెచ్చడం గెలడం పెట్టుకుని మెసేజ్ పెడతాడు, రిసీవ్ అదే సెంట్ అను ఏదో ఒకటి, ఇటు రిసీవ్డ్ అని పెడితే ఓకే ఎక్నాలెడ్జ్మెంట్ ఉంటుంది. వాడు ఏదో గిచ్చుతాడు. సో గిచ్చి వాడు మీ నాన్న కరెక్టే చేశాడు నిన్ను పంపించి, లేకపోతే మీ బావ గొడవ పడతాడు నీతో అనవసరంగా అని చెప్తాడు. ఇక ఈ గొడవలో ఉండగా వీడికి ఇడ్లీ పెడతా అని తీసుకెళ్తుంది మీనా. అండ్ వీళ్ళు ఉండేది రాజమండ్రి, అంటే ఆంధ్ర కదా, కానీ అమ్మాయి పల్లీల పచ్చడి అంటుంది. రైటర్ కరెక్ట్ చేసుకోవాలి, అక్కడ వేరుశెనగుళ్ళ పచ్చడి అంటారు, ఇక్కడ పల్లీల పచ్చడి అంటారు. సో అది పక్కన పెట్టేస్తే వేసి పెడుతుంటే వాళ్ళ అమ్మ వస్తుంది. నువ్వు ఇంకా వెళ్ళలేదా అంటుంది. తీరిగ్గా ఇడ్లీలు కూర్చోడానికి ముందు ఇక్కడి నుంచి వెళ్ళు అన్నట్టు చెప్తుంది. నేను అనుకున్నా వాడు అంత ప్రశాంతంగా ఇడ్లీలు తింటే అయితే వాడన్నా గొడవ పడతాడు తింటూ, లేదా ఎవరన్నా వచ్చి అన్నా గొడవ పెట్టుకుంటారు. వాళ్ళ అమ్మ వచ్చి వెళ్ళిపో అనగానే మనమైతే వెళ్ళిపోతాం చేతులు కడుక్కొని, బాలు కదా. సో వాడు ఇంకో 3 ఇడ్లీలు ఏమంటాడు ఎక్స్ట్రా. సో అలా ఉండగా సీరియల్ అయిపోయింది ఇవాళ. సో ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. లైక్ చేయండి. చూసే వాళ్ళందరూ 1000 మంది పైన చూస్తున్నారు రోజు. అందరూ ఒక్కొక్క లైక్ చేసినా చాలామందికి రీచ్ అవుతుంది. ఇది బాలేదు అని మీరు ఒక్కళ్ళే ఎందుకు, చాలామందికి తెలియాలి. సో అందరూ ఒకసారి లైక్ చేయండి. సో వేరే వాళ్ళని కూడా ఈ వీడియో పంపించి హింసించినట్టు అవుతుంది. మీకు హింస పెట్టడం ఇష్టమే కాబట్టి లైక్ చేయండి. బాయ్.